రేపు వాళ్ళందరూ కలిసి మంచిగానే ఉంటారు మళ్ళా. మేమందరం లోపల ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా మళ్ళీ బయట అందరం ఫ్రెండ్స్ అయినాం. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ బయట అమర్ ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. అయితే ఈ విషయంపై చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఈ వివాదంపై బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ రియాక్ట్ అయ్యాడు. నేనైతే గుద్ది పడేసేవాడిని అంటూ తన స్టైల్లో ఓ స్టేట్మెంట్ ఇచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. నేనైతే అట్లా పలగొడితే, నేనైతే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటి పలగొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కించి పోయేటోడిని. ఇంతకీ సోహెల్ ఏమన్నాడంటే, ఓ వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు. అమర్ కారుపై దాడి చేసిన వారంతా యువకులే. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాకండి అని అన్నారు సోహెల్. మీకు పేరెంట్స్ ఉన్నారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. సో నెక్స్ట్ టైం అలాంటి చేయకండి దయచేసి. దాడి చేసిన సమయంలో అమర్తో పాటు కారులో అతని తల్లి, భార్య తేజు ఉన్నారు. కారును చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టి ఆపై వారందరినీ నోటికొచ్చినట్టు తిట్టారు. మరొకరైతే ఈ అసభ్య పదజాలాన్ని వినలేరు. ఒక కొడుకుగా చెప్తున్నా, ఇలాంటి మాటలు నాకే ఎదురైతే కనుక ఆ సమయంలో కారుతోనే ఇచ్చేసేవాణ్ణి. అమ్మా భార్యను తన ముందే ఇలా తిడితే ఎవరూ సహించడు. కారుతోనే సమాధానం చెబుతాడు అంటూ సోహెల్ ఫైర్ అయ్యాడు. అమర్ చాలా మంచోడని, ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా అదే చెబుతారంటూ తన వీడియోను ఎండ్ చేశాడు సోహెల్. నేనైతే అట్లా పలగొడితే, నేనైతే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటి పలగొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కించి పోయేటోడిని.